డయాబెటిస్ పేషెంట్స్‌లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కొన్నిసార్లు కాలి వేళ్ళు, పాదం కొన్నిసార్లు పాదం, కాలు మొత్తం రిమూవ్ చేయాల్సిన పరిస్థితికి దారితీస్తూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా దీనిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హలో అండి. నేను డాక్టర్ సత్యానంద్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ప్రతిరోజు తప్పనిసరిగా రోజుకు ఒక్కసారైనా లేచిన వెంటనే కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, లేదంటే పడుకునేటప్పుడు కానీ పాదాన్ని తరోగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునేటప్పుడు చూడాల్సినవేంటంటే పాదం పైన ఏవన్నా కట్స్ కానీ, కళ్ళెత్తుల్లాంటివి కానీ, చిన్న చిన్న అల్సర్స్ కానీ, లేదంటే పాదం వేళ్ళు రంగు మారటం కానీ, ఏదైనా పాదం వాపు ఉండటం కానీ ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు పాదంలో చిన్న చిన్న రాళ్ళ ముక్కలు కానీ, లేదంటే ఇనుప ముక్కలు కానీ, లేదంటే మేకులు కానీ గుచ్చుకొని ఉండిపోయే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో స్పర్శ తక్కువగా ఉండటం వలన, డయాబెటిక్ న్యూరోపతి వలన అట్లా ఏమన్నా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు లాంటివి ఉన్నా కానీ అది పూర్తిగా తెలియదు. దానివలన అది ఇన్ఫెక్షన్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఏవన్నా ఉంటే అవి చిన్నగా ఉండేటప్పుడే నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మీ పాదాలని సోప్ అండ్ వాటర్‌తో క్లీన్ చేసుకొని, పొడిగుడ్డతో తుడిచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు వేళ్ళ మధ్యలో మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదు. దానివలన ఏంటంటే మాయిశ్చరైజర్ తేమగా ఉండటం వలన చర్మం మెత్తబడి మాసిరేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెయిల్స్ ఎప్పటికప్పుడు 2-3 వీక్స్ గ్యాప్‌లో రెగ్యులర్‌గా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. నెయిల్ ట్రిమ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి నెయిల్స్. కార్నర్స్‌లో లోపలికి కర్వ్డ్‌గా నెయిల్స్ ట్రిమ్ చేయకూడదు. అట్లా చేయటం వలన ఆ నెయిల్ మరలా పెరిగేటప్పుడు కండ లోపలికి పెరుగుతుంది. ఈ కండిషన్‌ని ఇన్‌గ్రోన్ నెయిల్స్ అంటారు. ఇన్‌గ్రోన్ నెయిల్స్ వలన కొన్నిసార్లు అక్కడ నెయిల్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని పారానైకియా అంటారు. కొన్నిసార్లు ఇలా వచ్చే చిన్న ఇన్ఫెక్షన్ కూడా వేలు తీసే పరిస్థితికి దారి తీయవచ్చు. నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు షార్ప్ అండ్ క్లీన్ నెయిల్ క్లిప్పర్‌తో కట్ చేయాలి. ఎప్పుడు బ్లేడ్ లాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. ఫుట్‌వేర్ ఎప్పుడు ప్రాపర్‌గా ఫిట్ అయ్యే ఫుట్‌వేర్ యూజ్ చేయాలి. లూజ్‌గా గానీ, టైట్‌గా గానీ ఉండే ఫుట్‌వేర్ యూజ్ చేయటం వలన ఆ ఫ్రిక్షన్‌కి నీటి పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. బేర్ ఫుట్ వాకింగ్ ఎప్పుడు చేయకూడదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే నడవాలి. ఒక ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవటం వలన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద ఇన్ఫెక్షన్స్‌గా మారే అవకాశం ఉంటుంది. కాలు వేలు కానీ, పాదం కానీ కలర్ చేంజ్ కావటం, నొప్పి రావటం, వాపు రావటం, చీము కారటం లాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.